నమస్తే, వెల్కమ్ టు అమా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కోవిడ్ పై మంత్రులతో ప్రధాని అత్యున్నత స్థాయి సమీక్ష. కొత్త వేరియంట్ ను ఎదుర్కొనడంపై మోదీ దిశానిర్దేశం. జోడో యాత్రను ఆపడానికే కోవిడ్ అంశం. యాత్ర ఆదరణ చూసి బీజేపీ భయపడుతోందన్న రాహుల్. బీఆర్ఎస్ ఎల్పీగా టీఆర్ఎస్ ఎల్పీ మార్పు. బులెటిన్ విడుదల చేసిన అసెంబ్లీ సెక్రటరీ. గాంధీ భవన్ లో సీనియర్లతో దిగ్విజయ్ వరుస భేటీలు. పార్టీ పరిస్థితి అసమ్మతిపై డేటా తీసుకుంటున్న డిగ్గీ రాజా. ఎమ్మెల్యే ఎర కేసులో కీలక మలుపు. నందకుమార్ ని కస్టడీ కోరిన ఈడీ. రెండో టెస్టులో విజృంభించిన భారత బౌలర్లు. 227 పరుగులకే చాప చుట్టేసిన బంగ్లాదేశ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఢిల్లీ పెద్దలు వచ్చినా కాంగ్రెస్ లో కొట్లాటలు తగ్గడం లేదు. దిగ్విజయ్ సింగ్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ సీనియర్ లీడర్లతో మాట్లాడుతున్న సమయంలోనే బయట కాంగ్రెస్ నేతల మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఓయూ నుంచి వచ్చిన విద్యార్థి నేతలు మాజీ ఎమ్మెల్యే అనిల్ వర్గంతో వాగ్వాదానికి దిగారు. పార్టీ సీనియర్లు ఉత్తమ్ కుమార్, హనుమంతరావు, భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ వంటి సీనియర్ నేతలను కోవర్టులు అని అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సీనియర్లకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. అయితే అక్కడే ఉన్న అనిల్ ఎవరికి అన్యాయం జరిగిందని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మాట పెరిగింది. ఇరు వర్గాలు పరస్పరం వాగ్వాదం చేసుకున్నారు. గల్లాలు పట్టుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే సీనియర్ నేత మల్లు రవి కలగజేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. ఎవరూ బయటకొచ్చి అరవద్దని, అందరూ ఒకరినొకరు గౌరవించుకోవాలని చెప్పారు. ఓయూ విద్యార్థి నేతలు శాంతించాలన్నారు. రెచ్చిపోతే కాంగ్రెస్కే నష్టమన్నారు. నేతలు వ్యక్తిగత దూషణలు చేసుకోవద్దని సూచించారు. ఇక ఈ ఘటనపై దిగ్విజయ్ సీరియస్ అయ్యారు. గాంధీ భవన్ లో ఘర్షణకు దిగడంపై పార్టీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు డిగ్గీ రాజా ఈ రోజంతా 40 మందితో మాట్లాడారు. అందరితో క్షుణ్ణంగా మాట్లాడి భేదాభిప్రాయాలు తెలుసుకున్నారు. సాయంత్రం వాకింగ్ చేస్తున్న సమయంలోనూ ఆయన పార్టీ శ్రేణుల నుండి వినతులు స్వీకరించారు. మల్లికార్జున ఖార్గే గారు దిగ్విజయ్ సింగ్ గారిని తెలంగాణ రాష్ట్రంలో కొన్ని భిన్నాభిప్రాయాలు వచ్చి మాట్లాడుకుంటున్నారు. సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి అన్ని విషయాల్ని సమగ్రంగా మొత్తం పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్స్ ని, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ని, సీనియర్ నాయకుల్ని అన్ని రకాలుగా కమిటీ మొన్నేసిన కమిటీ మీద, అదే రకంగా ఇంకా ఇతర విషయాలను కూడా ఎవరైనా ఏ నాయకుల మీద సోషల్ మీడియాలో ఏమొచ్చినాయి, లేకపోతే వేరే స్టేట్మెంట్స్ ఏమొచ్చినాయి, వాటి మంచి చెడులు అన్ని కూడా దిగ్విజయ్ సింగ్ గారికి చెప్తున్నారు. దిగ్విజయ్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఆయన వెళ్ళేటప్పుడు ఎవరి మీద ఏ రకంగా డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ మాట్లాడటం గానీ, అదే రకంగా మల్లికార్జున ఖార్గే గారు దిగ్విజయ్ సింగ్ గారిని తెలంగాణ రాష్ట్రంలో కొన్ని భిన్నాభిప్రాయాలు వచ్చి మాట్లాడుకుంటున్నారు. సీనియర్ నాయకులు ఏ సమస్య వచ్చినా ఇంటర్నల్ గా చర్చించుకోవాలి అనుకున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు. దిగ్విజయ్ జరిగిన భేటీలో ఇంటర్నల్ విషయాలపై చర్చ జరిగిందని, వాటిని బయటకు చెప్పలేమని అన్నారు. డిగ్గీ రాజాతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అందరం కలిసి పార్టీని పటిష్టత కోసం పనిచేస్తామని, ఐకమత్యంతో ముందుకు వెళ్లి పార్టీని అధికారంలోకి తెస్తామని అన్నారు. మా పార్టీలో కోవర్టులు ఎవరూ లేరని, అదంతా కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. ఉండటానికి వీల్లేదు, ఇది అపోహ మాత్రమే. పార్టీ ఐక్యతగా ఉండటానికి, అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయటానికి, ఏదైనా అపోహలు ఉంటే తొలగించుకోవటానికి, ఆ తర్వాత అందరం ఐకమత్యంతో రేపు పొద్దున ముందుకు సాగి ఏ విధంగా అని మాట్లాడినాం. కోవట్లు ఎవరు లేరు, అనవసరంగా అనుకోవటమే. మీరు కోవట్లు ఎవరు లేరు, అది ఆ పదాలు ఎవరికి ఏ విధంగా ఉపయోగించాలనో ఆ సమయాన్ని బట్టి మర్చిపోయి ఒక అలవాటుగా నేర్చుకున్నారు. కోవట్లు అనే వాళ్ళు ఎవరు లేరు, ఉండటానికి వీల్లేదు, ఇది అపోహ మాత్రమే. పార్టీ ఐక్యతగా ఉండటానికి, అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయటానికి, ఏదైనా అపోహలు ఉంటే తొలగించుకోవటానికి, ఆ తర్వాత అందరం ఐకమత్యం
అందరి సమస్యకు దిగ్విజయ్ సింగ్ చెక్ పెడతారని తనకు నమ్మకం ఉందని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి తెలిపారు. గాంధీ భవన్ వేదికగా రేణుకా చౌదరి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దిగ్విజయ్ సింగ్ అందరి అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు తెలుసుకుంటున్నారని ఆమె చెప్పారు. ప్రతి పార్టీలో సమస్యలు సహజమని, ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చాలని లేదని రేణుకా చౌదరి అభిప్రాయపడ్డారు. మీడియాలో చర్చా విధానంగా మారి కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీసేటట్టు ప్రవర్తించే ఈ వాతావరణంలో కేంద్రం నుంచి మాజీ ముఖ్యమంత్రి గారు దిగ్విజయ్ సింగ్ గారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన వచ్చి అందరితో కూడా ఓపికగా చర్చించి అందరూ వాళ్ళ భావాలు ఏమిటి అనేది తెలుసుకొని ఈ సమస్య పరిష్కరణకు ఆయన పూనుకున్నారు అనేది వీటి గురించి అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఏవేవి ఉన్నాయో అన్ని గ్రహించి మొట్టమొదటగా కేసీఆర్ ప్రభుత్వం చేసే అరాచకాలు, రాబోయే రోజుల్లో వాళ్ళు ప్రజల పైన మోపే అబండాలు, ఇవన్నీ కూడా ముఖ్య అంశాలుగా మనం భావించి కలిసికట్టుగా పోరాడాలి అని ఆలోచన విధానానికి ఎంతమంది కట్టుబడిగా ఉన్నారో దాని గురించి మాట్లాడడానికి ఇవాళ ఇక్కడ వారు రావటం, మేమందరం కూడా వారితో మనసిప్పి చంద్రబాబు ఖమ్మం సభ సొంత డబ్బా కొట్టుకోవడానికే పెట్టినట్లుందని కాంగ్రెస్ నేత నిరంజన్ విమర్శించారు. చంద్రబాబు మాటల్లో అహంకారం కొట్టొచ్చినట్లు కనబడిందని, డబ్బులు పెట్టి సభకు ప్రజల్ని తరలించారని తెలిపారు. గాంధీ భవన్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర జనాలను తీసుకొచ్చి తెలంగాణలో సభ పెట్టారని, అందుకే విజయవంతమైందని వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన బాబు సభలో ఎన్టీఆర్ని పొగడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాబు మాయమాటలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని నిరంజన్ తెలిపారు. సోదరులకు నమస్కారం. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ సొంత డబ్బా కొట్టుకోవడానికి ఏర్పాటు చేసినట్టుగా కనబడుతుంది. ఆయన మాటల్లో అహంకారం, అహంభావం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడిందనే మాట మనవి చేస్తా ఉన్నాను. 70 ఏళ్ల వయసు దాటినా ఆయనలో ఇంకా అధికార యావ వాంఛ తగ్గనట్టు కనిపిస్తుందనే మాట కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆయన ఆ సభలో మాట్లాడిన మాటలతో తెలంగాణ ప్రజలను, తెలంగాణ నాయకులను అవమానించడం జరిగిందనే మాట మనవి చేస్తా ఉన్నాను. తానొక్కడికే విజన్ ఉన్నట్టు, వేరే ఎవ్వరికి లేనట్టు ఆయన గొప్పలు చెప్పుకుంటూ మాట్లాడటం జరిగింది. తనకంటే ముందు ముఖ్యమంత్రులైనటువంటి వెంగళరావు గారికి, పివి నరసింహారావు గారికి, డాక్టర్ చెన్నారెడ్డి గారికి విజన్ లేదా అని వారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నానన్న మాట మనం చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తెలంగాణ గడ్డ మీద, హైదరాబాద్ గడ్డ మీద పుట్టిందని చెప్తూ తనకు తెలుగుదేశానికి కాకుండా తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఎవరికి ఉంటుందని ఆయన నిన్న ప్రశ్నించడం జరిగింది. సోదరులకు నమస్కారం. బీఆర్ఎస్ ఎల్పీగా టీఆర్ఎస్ ఎల్పీ మార్పు చేశారు. ఇందుకు సంబంధించిన బులెటిన్ ను అసెంబ్లీ సెక్రటరీ విడుదల చేశారు. ఇక నుంచి అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీగా ఉండనుంది. రికార్డుల్లో అవసరమైన మార్పులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ ఆదేశించారు. ఖమ్మం బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను తెలంగాణ మంత్రులు ఖండించారు. చంద్రబాబు తెలంగాణకు ఏం చేయలేదని విమర్శించారు. నల్గొండలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టిందే కేసీఆర్ అని తెలిపారు. హైదరాబాద్ ను అభివృద్ధి పరిచింది కేసీఆర్ అని తెలిపారు. చంద్రబాబు నాయుడు తానే డెవలప్ చేశానని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని హరీష్ రావు అన్నారు. పేరు మీద ఓట్లు దండుకున్నారు, ఆ ప్రాంత ప్రజలను మోసం చేసింది. కానీ నల్లగొండ ప్రజలకు ఆయన గారు నిన్న మాట్లాడుతూ నల్లగొండలో ఫ్లోరోసిస్ నేనే పారదోలి అంటాడు. ఇంతకంటే పెద్ద జోక్ ఉంటుంది.
నల్లగొండ గోదాం పాండి ఎవరు అడిగితే చెప్పారా ప్రజలు? ఫ్లోరోసిస్ పారదోలింది ఎవరు? ఫ్లోరైడ్ కష్టాలు తీర్చింది ఒకే ఒక్క నాయకుడు, అది కేసీఆర్. మీరందరూ కూడా ఆ ఫ్లోరోసిస్ పేరు మీద ఓట్లు దండుకున్నారు, ఆ ప్రాంత ప్రజలను మోసం చేసిండ్రు. కానీ నల్లగొండ ప్రజలకు శాశ్వతంగా ఫ్లోరైడ్ నుంచి విముక్తి చేసింది కేసీఆర్ గారు, టిఆర్ఎస్ ప్రభుత్వం అని ఆ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన ఇంకా నేనేదో సీఎం కేసీఆర్ ను ఇబ్బంది పెట్టడమే తప్ప బీజేపీకి వేరే ఆలోచనే లేదని మంత్రి సత్యవతి రాథోడ్ ఘాటుగా విమర్శించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. పక్క రాష్ట్రాల్లో చేపలను ఎండబెట్టడానికి కల్లాలను ఇస్తున్నారు, కానీ తెలంగాణలో పండించే వరిధాన్యం కల్లాలకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ఏర్పడినప్పటి నుండి బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలిపారు. పంజాబ్లో పండిస్తున్న వరి గోధుమలను కొంటున్న ప్రభుత్వం తెలంగాణలో పండిస్తున్న వరిని ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో రైతులకు, ప్రజలకు అందుతున్న సంక్షేమం దేశమంతటా అమలవ్వాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని మంత్రి సత్యవతి చెప్పారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మరి దాన్ని పెడచెవిన పెట్టింది, కానీ రైతులకు మేలు చేసే పని చేయలేదు. కానీ ఈ రోజు 24 గంటల నాణ్యమైన కరెంటు, 2 పంటలకు నీరు, విత్తనాలు, ఎరువులు అందుబాటులో తీసుకొచ్చి రైతులు ఇబ్బంది పడకుండా అందుబాటులో ఉంచడం కావచ్చు. అలాగే రైతులు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక అన్నపూర్ణగా వర్ధిల్లాలని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ కళ్ళు కుట్టి కడుపు మంటతోని మనల్ని ఇబ్బంది పెట్టాలని, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టాలని కంకణం కట్టుకొని ఈరోజు బీజేపీ పనిచేస్తా ఉంది అని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏమైనా భిక్షం వేస్తుందా అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించిన రైతుల కల్లాల సొమ్మును వెనక్కి ఇవ్వాలని కేంద్రం లేఖ రాయడంపై నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి తెలంగాణ రైతుల కష్టంతో వచ్చిన నిధులని గుర్తు చేశారు. కేంద్రం రైతుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధి హామీ పనులపైన కేంద్ర దుష్ప్రచారానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి నేతలు, కార్యకర్తలు రెడీ అవుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రంగం ఆహార రంగం, వ్యవసాయ రంగం. ఈ వ్యవసాయం నుంచి వచ్చేటువంటి ఉత్పత్తుల ద్వారా వచ్చేటువంటి ఈ ఆహార రంగాన్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడం కోసం చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం విఫల ప్రయత్నం అయింది. వాళ్ళ దేశంలో రైతాంగం అంతా కూడా తిరగబడిన తర్వాత మరి జాతికి క్షమాపణ చెప్పి రైతాంగం యొక్క డిమాండ్ ఏంది? ఈ దేశ వ్యవసాయ ఉత్పత్తులను నిర్ధారించడానికి, ధరను నిర్ణయించడానికి, కనీస మద్దతు ధరను నిర్ధారించడానికి చట్టం కావాలి. ఆ చట్టాన్ని తయారు చేసేటువంటి దాని ప్రతిపాదనకు సంబంధించిన ఫైల్ ప్రధానమంత్రి గారి దగ్గర ఉంది. ఆ దస్త్రం యాక్ట్ తీసుకొచ్చేటువంటి ఫైల్ ప్రధానమంత్రి గారి దగ్గర ఉంది ఏళ్ల తరబడి. మరి అప్పుడేమో అధికారంలోకి రావాలనుకున్నప్పుడేమో కనీస మద్దతు ధరను అమలు చేసే చట్టం తెస్తాం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పి ఇవాళ సిఫార్సులు అమలు కావు సంపూర్ణంగా. కనీస మద్దతు ధర చట్టం వదిలే పైపెచ్చు ఉన్న మార్కెటింగ్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఈ దేశంలో మిగిలినటువంటి ఏకైక అతిపెద్ద రంగం, ప్రపంచంలోనే అతిపెద్ద రంగం ఆహార రంగం, వ్యవసాయ రంగం. చంద్రబాబు, షర్మిల, పవన్ కళ్యాణ్, కేఏ పాల్ వీరంతా బీజేపీ దూతలని మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్లో అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో 8 ఏళ్లలో అభివృద్ధి చెందిన తెలంగాణపై వీరి కన్నుపడిందని, అందుకే మరోసారి తెలంగాణను ఆంధ్రాలో కలిపేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు మేలుకోకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు కూలగొట్టి మన నీళ్లు తరలించుకుపోతారని, ఫలితంగా తెలంగాణ ఎడారిగా, సింగరేణి బొగ్గు పోయి తెలంగాణ అంధకారంగా మారుతుందని స్పష్టం చేశారు. ఆంధ్ర మూలలున్న చంద్రబాబు, షర్మిల, కేఏ పాలులకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. ఏపీ ప్రజలు కూడా ఆంధ్ర పార్టీలను నమ్మడం లేదని, బీఆర్ఎస్ ఆంధ్రాలో తప్పకుండా పోటీ చేస్తుందని మంత్రి వెల్లడించారు. వీళ్ళందరి ఆలోచనలు మళ్ళీ దేనికి సంకేతము అని ఒక్కసారి ఆలోచించుకోండి. వీళ్ళందరూ కూడా ఒకటే తాను ముక్కలు, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ పార్టీలు డిఫరెంట్ వేషాల్లో తెలంగాణ గడ్డ మీద వచ్చింది. కానీ అందరి లక్ష్యము, అందరి ఉద్దేశం అంతా కూడా మళ్ళీ తెలంగాణలో ఆంధ్ర కలిపే ప్రయత్నమే, మళ్ళా తెలంగాణ సంపదను మళ్ళా దోచుకోవాలనే ప్రయత్నము. ఇది ఏది గుర్తుకొస్తుందంటే 1956 నవంబర్ 1 గుర్తొస్తుంది. 1956 నవంబర్ 1 గుర్తు చేస్తున్న వీళ్ళందరూ ఈ రోజు చంద్రబాబు అడుగు పెట్టిండు. ఏమంటాడు? 2 రాష్ట్రాలు ఉన్నా కూడా ఇక్కడ మేము బలోపేతం కావాలి. చంద్రబాబు రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ వైఖరిని దేశ ప్రజలందరూ గమనిస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
రైతుకు మేలు చేసే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని, రైతు వ్యతిరేక ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమని మంత్రి ఆరోపించారు. రైతుల లాభం కోసమే కేసీఆర్ 750 కోట్లతో రైతు కల్లాలు నిర్మించారని తెలిపారు. 8 ఏళ్లుగా మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆందోళన చేస్తే మోడీ దిగొచ్చారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు దిగిపోయి 20 ఏళ్లయిందని, ఒక్క హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టడంతోనే హైదరాబాద్ అభివృద్ధి పూర్తయిందా అని ప్రశ్నించారు. మోదీ డైరెక్షన్లోనే చంద్రబాబు తెలంగాణకు వస్తున్నారని బండి సంజయ్ చెప్తే ఈడీ, సిబిఐ వస్తున్నాయని ఆరోపించారు. ఈరోజు వ్యవసాయం చేస్తున్న సందర్భం చూస్తా ఉన్నాం. ఎక్కడ ఏ చిన్న అవకాశం ఉన్నా రైతుకు మేలు జరిగేటట్టు చేయాలన్న ఆలోచన కేసీఆర్ గారికి ఉంటుంది. 24 గంటల పవర్ ఇవ్వడం అనేది సాధ్యం కాదనుకున్న ఈ రోజు ఉచితంగా పవర్ 24 గంటల పవర్ ఇస్తా ఉన్నాం. ఆ పవర్ సంబంధించి 10,500 కోట్లు ఖర్చు ఏదైతే అవుతుందో అది డిస్కామ్ లో కట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు రైతుల పక్షాన కడుతున్న సందర్భాన్ని చూస్తా ఉన్నాం. కాళేశ్వరం లాంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి ఆ ప్రాజెక్ట్ కు ఉన్న హార్డిల్స్ అన్ని కూడా, అడ్డంకులన్నీ కూడా తొలగించి ఆ ప్రాజెక్ట్ ని విత్ ఇన్ ద టైమ్ లో పూర్తి చేసి ఈ రోజు నీరు అందిస్తున్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. దాంతో పాటు రైతు బంధు లాంటి కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి రైతు ఫిబ్రవరి నాటికి బేగంపేట నాలా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేట నాలా దగ్గర జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. ఎన్నో సంవత్సరాల సమస్యకు తెలంగాణ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతుందని మంత్రి తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే SNDP కార్యక్రమం క్రింద నాలాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. నాలాలపై ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగిస్తామని, నాలాల పూర్తి స్థాయి అభివృద్ధితో పరిసర ప్రాంత ప్రజల ఇబ్బందులు తొలగుతాయని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగించుకుని వేములవాడ చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బండి సంజయ్ బీజేపీ ప్రచార రథం ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వందలాది బైక్లతో యువత సంజయ్ వెంట కదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెస్ ఎన్నికల్లో గెలవడానికి టీఆర్ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కుతోందని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కిందని, సెస్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రమేష్ బాబు తండ్రి రాజేశ్వరరావు గొప్ప ఆశయంతో నెలకొల్పిన సెస్ ను టీఆర్ఎస్ నేతలు సర్వనాశనం చేస్తుంటే రమేష్ బాబు ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రజలకు అందుబాటులో లేకుండా జర్మనీకే పరిమితమైన ఎమ్మెల్యేను ఇంకెన్నాళ్లు భరిస్తారంటూ ప్రశ్నించారు. సెస్ ను కాపాడుకోవాలంటే బీజేపీ అభ్యర్థులకు ఓటేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. వెమ్లవాడకు 400 కోట్లు ఎందుకేనో చెప్పు, వెమ్లవాడ అభివృద్ధికి ఎందుకు నోసుకోవచ్చో చెప్పు, ప్రజలు గెలిపించిన నాయకుడు విదేశాలకు ఎట్లుంటుండో చెప్పు, అవన్నీ సమాధానం చెప్పు. నేను అడి బతకాలని లేదని ఎక్కువ రోజులు ఎన్నో బతామన్నా పొంగ యాక్చువల్ చేసిపోతే ఎవరు దిగరు మనని. ప్రజల కోసం చేసిపోదాం, సమాజం కోసం చేసిపోతాం, మేము ధర్మం కోసం చేసిపోతాం. త్యాగానికి సిద్ధమైన పార్టీ భారతీయ జనతా పార్టీ, సిద్ధంగా ఉన్న పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. నువ్వు దాని గురించి వచ్చి సెస్ గురించి మాట్లాడగా సెస్ ఇష్యూ డైవర్ట్ చేయడానికి మొఖం లేక మొఖం చెల్లక దాని సమాధానం చెప్పుకోలేక ఆయన పక్కన అవినీతి పనులు మొత్తం కూర్చుండ పెట్టుకొని వాళ్ళ మొఖం టీవీలో చూపెట్టాలి. వాళ్ళ మొఖంలో అవినీతి ఎవరైతే ఉన్నాడో వాడికి. సర్వమత సమ్మేళనానికి, సంస్కృతి సంప్రదాయాలకు క్రిస్మస్ విందులు ప్రతీకగా నిలుస్తాయని ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. క్రిస్టియన్లను క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారికంగా అన్ని పండుగలను నిర్వహిస్తుందని తెలిపారు. యేసుక్రీస్తు మార్గంలో నడుస్తూ ఎదుటివారి పట్ల ప్రేమ, ఆప్యాయత కలిగి ఉండాలని సూచించారు. దేవుడైనా, యేసు ప్రభు అయినా, అల్లా అయినా, హిందూ అయినా, ఏ దేవుడైనా, ఖురాన్ కానీ, బైబిల్ కానీ, భగవద్గీత కానీ, జైన్ కానీ, ఏదైనా మతం కానీ ఏ దేవుడైనా ఫస్ట్ మనిషిని మనిషిలాగా బ్రతకండి, ప్రేమ అనురాగాలతోటి బ్రతకండి,
తోటి మనుషులను ప్రేమించండి అని అంటారు తప్ప మనిషిలాగా బతుకోకూడదని చెప్పి ఎవరు అన్నారు. కాబట్టి మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు మనం ముందు ఉన్నాం, ఎంత ఉన్నాం, అంతా బాగా. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలకు కానుకలు ఇస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్లోని జెరూసలమ్ బాప్టిస్ట్ చర్చ్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో కలిసి క్రిస్మస్ గిఫ్ట్లను పంపిణీ చేశారు. క్రిస్మస్ వేడుకలు తెలంగాణలో జరుగుతున్న విధంగా దేశంలో మరెక్కడా జరగడం లేదని ఎమ్మెల్యే అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ క్రిస్టియన్లను పట్టించుకున్న పాపాన పోలేదని వినయ్ భాస్కర్ విమర్శించారు. మెదక్ జిల్లా రామ్దాస్ చౌరస్తాలో ఏబీవీపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం శవయాత్ర నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలను, ఫీజు రియంబర్స్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిందని, కానీ ప్రస్తుతం తెలంగాణలో విద్య, వైద్య వ్యవస్థను సీఎం కేసీఆర్ అంధకారంలోకి నెట్టేయడానికి చూస్తున్నారని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు కేవలం కల్వకుట్ల కుటుంబాన్ని మాత్రమే చెందుతున్నాయని ఆరోపించారు. 1,00,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లను ఇవ్వకుండా బార్లకు, వైన్స్లకు నోటిఫికేషన్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన నిర్వహించారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ తాగునీటిని అందించాలంటూ నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో మున్సిపల్ కార్యాలయ ప్రాంతాన్ని హోరెత్తించారు. మిషన్ భగీరథ పనులు నత్తనడకన సాగుతుండటంతో మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలలో నీరు లేక ప్రజల గొంతు ఎండుతుందని సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి అన్నారు. మంచినీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, త్రాగునీటిని 20 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మిషన్ భగీరథ పనులు త్వరితగతిన పూర్తి చేసి త్రాగునీటిని పట్టణానికి అందించాలన్నారు. 23వ వార్డులో గత 25 సంవత్సరాలుగా బండల మీద భూపోరాటం చేసి నివాసం ఉంటున్నటువంటి ఫైర్ స్టేషన్ కాలనీ, దాసరి వెంకటమల్లు కాలనీ, అదేవిధంగా సింగునర్సే కాలనీ, అదేవిధంగా శ్రీరామ్ భద్ర కాలనీ, అదేవిధంగా మరి అన్ని కాలనీలు ప్రధానంగా బాబాగుట్ట కాలనీ, ఫైర్ స్టేషన్ కాలనీలో మరి చాలా 25 సంవత్సరాల కాంచాలి ఆ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే గాని, అధికారులే గాని దానికి సంబంధించిన వారి నెత్తి మీద, వారి ఆ బండల మీద వారి నివసించే పైనే పెద్ద వాటర్ ట్యాంక్ కట్టింది. దాని ద్వారా ఇన్ని రోజుల పాటు మైబాద్ మొత్తానికి నీళ్ళు అందించిన ఆ కాలనీకి ఆ ట్యాంకర్ కట్టినా కూడా ఇంతవరకు ఆ ట్యాంకు నుంచి కిందికి కలెక్షన్ ఇస్తే వాళ్ళకు ఒకటి పంప్ హౌస్ లాంటి నిర్మాణం చేసి నీళ్ళు ఇస్తే అక్కడ ఆ సమస్య చాలా పెద్ద సమస్య. బండ మీదకి కొండల మీదకి వాళ్ళు ఎక్కలేకపోతున్నారు. దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. కోవిడ్ పై అత్యున్నత సమావేశం నిర్వహించిన ప్రధాని కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సహా సీనియర్ అధికారులతో చర్చలు జరిపారు. దేశంలో కరోనా వ్యాప్తి, కొత్త వేరియంట్ కేసులపై అధికారులను మోదీ ఆరా తీసినట్లు సమాచారం. చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. చైనాతో పాటు కోవిడ్ అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను విమానాశ్రయాల్లోనే ర్యాండమ్గా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కేంద్రం కోరుతోంది. త్వరలో వరుస పండుగలు రానున్న నేపథ్యంలో ప్రజలు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని మాండవీయ సూచించారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలు పాటించలేకపోతే భారత్ జోడో యాత్రను నిలిపివేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాయడంపై షాకింగ్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అది భారత్ జోడో యాత్రను ఆపేందుకు చూపిస్తున్న ఒక సాకుగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్రకు అంతరాయం కలిగించేందుకు ఆకస్మికంగా కరోనా చర్యలను తెరపైకి తీసుకొచ్చారని కాంగ్రెస్ ప్రచార విభాగం ఇన్ఛార్జ్ జయరాం రమేష్ పేర్కొన్న కొన్ని గంటల్లోనే ఆయన మాటలతో ఏకీభవించారు రాహుల్ గాంధీ. क्योंकि इनकी गलती नहीं है बेचारों की, इनके पीछे लगाम बांध रखी है, पीछे से कंट्रोलर है तो देखिए ये मुस्कुरा रहे हैं बेचारे, कह रहे हैं आप बात तो सही बोली, देखो मुस्कुरा रही है, देखो ये देखो मुस्कुराए. तो देश की ये हालत है. पार्लियामेंट में हम बोलना चाहते हैं ना, पार्लियामेंट में बोलना चाहते हैं, कुछ रखना चाहते हैं, जैसे मैं प्रेस. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.